వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల నష్టపోయిన బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని వారికి తప్పకుండా న్యాయం చేస్తామని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ కూడా ఇసుక కోసం ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా అందరికీ ఇసుకను అందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ నచ్చే విధంగా ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాదిరిగా దౌర్జన్యాలు, ప్రతీకార చర్యలు, కక్ష సాధింపు చర్యలు, అధికార చర్యలు ఉండవన్నారు. పొద్దుటూరులో వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, భూదందాలు, గుట్కా, మట్కా లాంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా జరిగాయని ఆయన ఆరోపించారు. పొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను ఎవరు హత్య చేశారో ఎవరో అందరికీ తెలుసని, హత్య కేసు విషయం బయటకు రాకుండా సహకరించిన పోలీసు అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో యువతకు ఉద్యోగాలు రావాలంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంతో రాష్ట్రంతో మాట్లాడి త్వరలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. అయిపోయింది మీరు మార్కెట్ పోయిన ఎలక్షన్లో కడప జిల్లాలో రిజల్ట్ చూస్తే అంటే ఒక బద్వేలు, పులివెందుల తప్పితే 5 కాన్స్టిట్యూన్సీలో కూడా మంచి మెజార్టీ. ఇక్కడ కూడా గట్టిగా పోరాడి షర్మిల లేకుండా ఉండింటే ఈ పార్లమెంట్ సీట్ కూడా మంచి మెజార్టీతో గెలిచే సీటు కడప సీటు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇక్కడ జిల్లాలో వివేకానంద రెడ్డి మర్డరు ప్రతి విషయంలో కూడా ఈ పొద్దుటూరులో చూస్తే పొద్దుటూరు ఆర్థికంగా ముందు నుంచి పూర్వం నుంచి కూడా మంచి టౌన్. ఒక మార్వాడి కూడా లేకుండా యావత్ భారతదేశంలోనే ఉండే ఊరు పొద్దుటూరు ఒకటే. ఎందుకంటే ఫైనాన్స్ కంట్రోల్ అంతా కూడా ముందు నుంచి కూడా ఇక్కడ వైశాఖ బాగా చేసేవాళ్ళు కాబట్టి సెకండ్ బాంబేగా పొద్దుటూరు గోల్డ్ మార్కెట్. అటువంటి టౌన్ను మొత్తం పాడు చేసి దీన్ని ఒక మట్కా గుట్కాలో కూడా ఇక్కడ డబ్బులు ఇచ్చి గుట్కా వ్యాపారం ఎమ్మెల్యేనే మట్కా. అలాగనే క్రికెట్ బెట్టింగ్కి పొద్దుటూరు అడ్డా. ఇవి కాకుండా మొత్తం పొద్దుటూరులో ఎవరు మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ బామర్ది ఏం పేరు బంగారెడ్డి, అతనికి డబ్బులు కట్టాలి. నేను ఒకటి చెప్తున్నా పొద్దుటూరు మున్సిపాలిటీ ప్రజలకి, ఎవరెవరి దగ్గర మీ దగ్గర బలవంతంగా వసూలు చేశారో మీరు వచ్చి స్వచ్ఛందంగా కంప్లైంట్ ఇస్తే మీ డబ్బులు వాపసు ఇచ్చే మార్గం న్యాయంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇల్లీగల్ లేఅవుట్స్ దాని మీద కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలా, ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా చూస్తాం. చాలా మందిని బెదిరించి చుట్టుపక్కల స్థలాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటి విన్నవిస్తున్నా, అప్పుడంటే మీరు భయపడి వారికి లొంగిపోయారు. మీకు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా వచ్చి మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక మిగతా ప్రజలకు మంచి పాలనే ఉంటుంది కానీ ఇలాంటివి లేవు. ఇంతకుముందు ఏదైతే
పొద్దుటూరులో నందయ్యను చేశారో ఆ దిశలో కూడా నన్నం సుబ్బయ్యని మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసింది ఎవరికనేది అంతా తెలుసు. అప్పుడు ఉండే పోలీసు అధికారులు దీన్ని దాచిపెట్టారు. ఆ పోలీసు అధికారుల పైన కూడా చర్యలు తీసుకొని ఆ పోలీసు అధికారి అప్పుడు ఎవరు ఉంది ఇక్కడ శాండిల్వుడ్ స్మగ్లర్ మేలు అతనికన్నా అతను సామాన్యంగా ఇక్కడ అసలు ఎర్రచందనాన్ని పుష్ప అవార్డు ఇవ్వచ్చు అతనికి. అటువంటి ఎస్పీ దౌర్భాగ్యంగా ఆ విధంగా ఫస్ట్ పోస్టింగ్ అతని జిల్లాలో ఫస్ట్ పోస్టింగ్ వస్తే ఇక్కడే అడిషనల్ ఎస్పీ, ఇక్కడే డిఎస్పీ, ఇక్కడే అన్ని చేసుకొని ఏ విధంగా ఇక్కడ అన్నిటికీ ఒక అడ్డా చేశాడు. శాండిల్వుడ్కి, దొంగలకి, అలాగే కడప టౌన్లో కలెక్టర్ ఆఫీస్లో హరికిరణ్ కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ పులివెందుల నుంచి జెడ్పీటీసీ ఏం పేరు అని పేరు ఒక జెడ్పీటీసీ మన ఈ మండలం కొత్త మండలం వచ్చింది పులివెందుల్లో చక్రాపేట మండల ప్రెసిడెంట్ కాదు అతన్ని కూర్చోబెట్టి 22A చుక్కల భూములు పెట్టించడము తీయించడము రోజు ఒక కౌంటర్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో చేశారు. దానిపైన కూడా ఎవరెవరు అప్పుడు చేయించారు ఏంటి అన్నీ కూడా ఎంక్వైరీ చేయించాల్సి వస్తుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా ఏ విధంగా చేశారు, కమలాపురంలో ఏ విధంగా భూదోపిడి, కడపలో ఏ విధంగా భూదోపిడి, 22A ప్లస్ డాటెడ్ ల్యాండ్ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టి భూములు లాక్కునేటి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా మతం వాళ్ళు కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి భూములు వాళ్ళకి ఇప్పించడము ఇవన్నీ జరుగుతుంది. అలాగే ఏదైతే ఎలక్షన్లో ఈ సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలి. డెవలప్మెంట్ సైడ్ కూడా మున్సిపాలిటీలో అయితే అసలు ఏమాత్రం క్లీన్ లేదు, మంచి శుభ్రం లేదు, దోమలు ఎక్కువ అయిపోయినాయి. అసలు పరిపాలన గురించి పట్టించుకునే నాదుడే లేడు ఇక్కడ. ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి సంపాదన. నేను పొద్దుటూరు చుట్టుపక్కల ప్రజలకు కూడా తెలియజేయడం అంటే ఎవరు కూడా మీరు మోసపోయి ఇసుక కొనాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం మనకు దగ్గరలోనే ఎక్కడన్నా ఒక ర్యాంపు ఇస్తుంది ప్రొద్దుటూరుకి, ఎందుకంటే పెన్నా రివర్ ఉంది కాబట్టి ఎవరి దగ్గర కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు, దళారులు ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ర్యాంప్ దగ్గరికి పోతే ఇసుక అక్కడ లోడ్ చేసి ఇచ్చే విధంగా ప్రభుత్వం తయారు చేస్తుంది ఆ పథకం. కాబట్టి ఇసుక కానీ ఈ గ్రావెల్ కానీ ఇంతకుముందు మాదిరి దందాలు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి ఏదైనా ఉంటే కూడా మీడియా కూడా మా దృష్టికి తీసుకొచ్చేస్తే నేను తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. ముందు మాదిరి ఇక్కడ ఏదైతే అధికారం ఉందని చెప్పేసి ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోచుకున్నారో ఇప్పుడు ఇక్కడ ప్రజల పాలనే ఉంటుంది కానీ ప్రజలకు ఏ విధంగా నచ్చే విధంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మాదిరి ఉండదు. దౌర్జన్యాలు ఉండవు, ప్రతీకార చర్యలు ఉండవు, కక్ష సాధింపు చర్యలు ఉండవు. ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఏ తప్పు జరిగినా కూడా నిష్పక్షపాతంగా నిర్భయంగా మీడియా దృష్టికి తీసుకురావచ్చు, మా దృష్టికి తీసుకురావచ్చు. ఇప్పుడు ఏదైతే స్టీల్ ప్లాంట్ పెండింగ్ ఉందో అప్పుడు మనం నిరాహార దీక్ష చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ఫౌండేషన్ వేశాడు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని క్యాన్సిల్ చేసి 2 సార్లు ఫౌండేషన్ వేశాడు. నేను ఆ ఫౌండేషన్ కూడా వెళ్ళి హెలికాప్టర్ దగ్గరకి అక్కడ ఆ రోజు ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పా 2 సంవత్సరాల్లో మీరు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు, మీరు 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే మీకు సన్మానం చేస్తామని. ఇంతవరకు 5 సంవత్సరాలు అయిపోయింది, ఏమి 1% కూడా దాంట్లో పురోగతి లేదు. దాని చేస్తున్నామని చెప్పేసి చాలా మంది డబ్బులు వసూలు చేసుకున్నారు కానీ దాంట్లో ఇంతవరకు ఏమాత్రం లేదు. ఈ జిల్లాలో యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కడప స్టీల్ ప్లాంట్ రావాలి. నేను అటు కేంద్రంతోనూ ఇటు రాష్ట్రంతోనూ మాట్లాడి దాన్ని కోఆర్డినేట్ చేసి త్వరగా ఆ ప్లాంట్ని ఏదైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ఉక్కు కర్గారం అని చెప్పి చేశాడో దాన్ని
త్వరగా పురోగతి తీసుకొచ్చేదానికి దాన్ని తొందరగా చేసేదాని కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.